ఇట్ ఈస్ అ రివ్యూ ఆఫ్ మ్యాక్స్ 2 hours 13 minutes రన్ టైమ్ తో ప్రజెంట్ ఇప్పుడు థియేటర్స్ లో తెలుగులో రిలీజ్ అయింది. ఇది ఒక కన్నడ ఫిల్మ్, ఇప్పుడు తెలుగులో డబ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ మూవీ చూసాక నాకేమనిపించిందంటే, పర్లేదు ఈ మూవీని ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, కానీ ఓవరాల్ గా మూవీ అయితే అంత సాటిస్ఫై చేయదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, మన హీరో అయితే ట్రాన్స్ఫార్ మీద ఒక మినిస్టర్ గారు అబ్బాయిని అయితే తీసుకుని జైల్లో వేసేస్తారు. ఆ తర్వాత మినిస్టర్ గారు అబ్బాయికి మన హీరోకి అయితే ఫైట్ జరుగుతూ ఉంటుంది. అంతే, రొటీన్ స్టోరీ. కొంచెం కొత్త పాయింట్ అయితే టచ్ చేశారు, కానీ అదంతా సాటిస్ఫై చేయదు. అంటే కొన్ని సీన్స్ లో కనెక్ట్ చేయదు, కానీ ఓవరాల్ గా కొన్ని ఎలివేషన్ సీన్స్ తో, కొన్ని కొత్త స్క్రీన్ ప్లేతో పర్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైనింగ్ అనేది రాశారు, కానీ సెకండ్ హాఫ్ కి వెళ్ళేటప్పటికి బోరింగ్ సీన్స్ వస్తాయి. ఇంక ఈ మూవీ చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఖైదీ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే రెండు స్టోరీస్ ఒకటి కాదు, కానీ కొన్ని సీన్స్ లో ఆ టైప్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జైలు దగ్గర ఫైట్ సీన్స్, నైట్ ఎఫెక్ట్స్, వీటిని చూసి అలా అనిపించవచ్చు తప్ప దానికి దీనికి లింక్ ఏమీ లేదు. కానీ మూవీలో అయితే హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది, అంటే ఫైట్స్ కూడా అదిరిపోయినాయి. ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనే విధంగా అయితే మూవీ అయితే ఉంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ ని షేర్ చేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.